హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే కోడిగుడ్డు ఉడికి అయిపోతుంది. స్టవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టవ్ వెలిగించాలి. వెలిగించిన తర్వాత 1/2 ఇది ఉంది కదా, ఇది ఉంటుంది కదా, ఆయిల్ ఆఫ్ వేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ కావాల్సి ఉంటే ఇంకో ఫుల్ వేసుకోవాలి. మీ పిల్లలు స్ట్రాంగ్గా అయితే నాటుకోడి గుడ్డు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ఆయిల్ ఉడికేంత వరకు చూసుకోవాలి. ఉడికేంత వరకు ఫస్ట్ అయితే ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలవలో మరిగేలాగా ఉంచుకోవాలి. తర్వాత మన నాటుకోడిగుడ్డు తీసుకుని మన నాటుకోడి అద్దం తీసుకుని ఫస్ట్గా పగవేసుకోవాలి. పగబెట్టిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. స్వీట్ కాగాలంటే ఎలాగైతే చేసుకోండి. ఇలా ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఎంతో కాదు, 1/2 స్పూనే. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కొంచెం స్పైసీగా ఉండడానికి అయితే కారం వేసుకోవాలి. కారం వేస్తున్నప్పుడు అయితే తర్వాత కాసేపు అయితే కలపాలి. తర్వాత ఇది ఇప్పుడైతే పసుపు అయితే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ మిక్స్ చేయాలి. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకున్నాం కానీ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి మొత్తం మిక్స్ అవ్వడానికి. ఫ్రైడ్ రైస్ అనుకున్నాం కాబట్టి రైస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు కాసేపు అయితే కలుపుదాం. ఇప్పుడు రైస్ అయితే తీసుకోవచ్చు. రైస్ అయితే తీస్తున్నా. ఇప్పుడు రైస్ అయితే మీకు ఎంత కావాలంటే వేసుకోండి. నేనైతే తింటాను కాబట్టి ఇంత వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కలుపుకోవాలి. మీరు గరిట గ్యాస్ మీద ఇచ్చింది కాబట్టి చెయ్యి కాలిపోద్ది. మీకు బాగా చేయాలి. మా అమ్మ చూసినంటే నేను సంపద రేపు క్లీన్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదైతే ఇప్పుడు ఇప్పుడైతే గిన్నెలోకి వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అయితే కట్టేయాలి.
తర్వాత కాసేపు అయితే ఇలా ఆవిరి రావడానికి ఆవిరి పోవడానికి అయితే ఇలా అయితే చేయాలి. తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రిజల్ట్స్ అయితే ఇది. లైక్ చేసి సబ్స్క్రైబ్.